విన్నాం కదా. అంటే ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారని నేరుగా అసెంబ్లీ వేదికగా అటాక్ చేశారు. అసలు నిన్ను ఏం ముంచామంటూ ఆవేదన వ్యక్తం చేసి ప్రశ్నించారు. ఇన్ జనరల్ మీరు చెప్పిన ప్రకారం ఒక తమ్ముడిని పార్టీలోకి తెచ్చుకున్నారు, పెద్ద పదవి వస్తుందని ఆశించారు. నిజంగానే పెద్ద పదవి వచ్చింది, ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఆయన. ఆ ఆనందం ఉండాలి, మీరు ఆవేదన కనిపించింది ఏంటి, ఎందుకు? ఆవేదన అని మీరు అనుకుంటున్నట్టున్నారు. కానీ ఆ ఆవేశం. రోజు జరిగిన సంఘటన మీరు చూపించున్నారు. సమయం అంటే సందర్భం లేకుండా ప్రస్తావించిన అంశం ఒకటి. మ్మ్. ఆ రోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అప్పుల పాలు అవుతారన్నారు, అప్పుల పాలు కాలేదు కదా. ఇగో మీరు ఇచ్చిన బుక్లో నుండే మేము రివీల్ చేస్తున్నాము, ఇంత బడ్జెట్ ఉంటుంది, ఇంత ఖర్చు ఉంటుంది, ఇంత ఇంట్రెస్ట్ కడుతున్నాం, ఇంత మిగులుతుంది అనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సరే, అది వింటూ ఉన్నాం కామ్గా. మరి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు లేచి ఆ మాట మాట్లాడడం అయితే ఒకటైతే, వారు మాట్లాడిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మీరు నాది రివీల్ చేసినట్టు వారిది కూడా మీరు ఒకసారి చూస్తే, వెనక కూర్చున్న అక్కలు ముంచుతారు, ఇక్కడ ముంచారు, అక్కడ కూడా ముంచుతారు, వాళ్ళని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడారు. ఒక ఆడబిడ్డల గురించి అట్లా మాట్లాడడం అనేది మొదటగా తప్పు. రాజకీయాలు పక్కన పెడితే అట్లా మాట్లాడడం తప్పు. ఏ ఆడబిడ్డ అయినా అన్నతమ్ములు బాగుండాలని కోరుకుంటుంది, కుటుంబాలు బాగుండాలనే కోరుకుంటాం. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇమీడియట్గా ఆయన మాట్లాడేసరికి ముంచారు అనే మాట నన్ను బాగా హర్ట్ చేసింది నన్ను. ఎందుకంటే ఆ మాట వినడానికి కూడా ఇష్టం ఉండదు. అట్లాంటి ఆలోచన మహిళలకు చాలా తక్కువ ఉంటుంది. సో అది ఒక్కసారి నేను రియాక్ట్ కావాల్సిన అవసరం వచ్చింది. తర్వాత మాట్లాడడానికి మాకు మళ్ళీ అవకాశం ఇచ్చింటే బాగుండేది. తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, తర్వాత బట్టి గారు మాట్లాడారు, తర్వాత సీతక్క గారు మాట్లాడారు. కానీ అసెంబ్లీలో సిస్టంలో ఒక్కసారి పేరు తీసుకొని మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కానీ మొన్న ఇవ్వలేదు. అది నిజంగా బాధ అనిపించింది. నెక్స్ట్ డే కూడా ఒక 4 hours నిల్చున్నాం మేము. 4.5 hours నిల్చున్నా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడి వెళ్ళిపోయారు, మిగతా మంత్రులందరూ మాట్లాడారు, ఒక 2-3 ఎమ్మెల్యేలు. అదేవిధంగా అక్బర్ గారు బాగా సపోర్ట్ చేశారు, వారికి థ్యాంక్స్ చెప్పాలి. అట్లాగే సాంబశివరావు గారు కూడా ఒక మాట మాట్లాడడానికి ఇస్తే బాగుండు అన్నారు, వారికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అట్లా అసెంబ్లీ నడిపించుకొని వెళ్ళిపోయారు. అది ఇంకా బాధ అనిపించింది. ఎందుకంటే సభ్యులుగా మేము 3 మహిళలం నిల్చొని ఉంటే అసెంబ్లీలో 10 o'clock నుండి మొదలు పెడితే 2:30 వరకు నిల్చున్నాం మేము. కానీ కనీసం ముఖ్యమంత్రి గారు మరి కూర్చొని ఉన్నారు అసెంబ్లీలో, లేచి మాట్లాడుతున్న సందర్భంలో కూడా కనీసం మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అట్లీస్ట్ కూర్చోమని కూడా చెప్పకుండా ఆ రోజు అసెంబ్లీ నడిపించుకొని వెళ్ళిపోయారు. చాలా బాధ అనిపించింది. కానీ అక్కడ కూర్చొని చూస్తున్నంతసేపు ఆ సీటు మీద కూర్చున్న ముఖ్యమంత్రులందరూ గుర్తుకొచ్చారు నాకు. ఆ రోజు చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోషయ్య గారు కావచ్చు. నిజంగా వీళ్ళందరూ అక్కడ ఉండింటే మమ్మల్ని ఇట్లా నిల్చోబెడుతుండే అనిపించింది. కానీ ఆ రోజు మా రోదన అరణ్య రోదన అయిపోయింది అసెంబ్లీలో. ఎంత మాట్లాడాలనుకున్నా మాకు అవకాశం ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. బట్టి గారు మాట్లాడుతున్న మాటలైతే ఇంకా ఆక్షేపణీయం, చాలా ఇదిగా మాట్లాడారు. మరి వాటన్నిటికీ వాళ్ళు మాట్లాడినప్పుడు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మాకు కూడా ఇవ్వాలనేది మా వాదన. అది ఇవ్వకుండా వెళ్ళిపోయినారు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నారు.